పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ 21 శనివారం నాడు జరగబోయేటటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్లో మనం ఏ విషయాలు చర్చించాలో ఒకసారి గమనిద్దాం. ఈ డిసెంబర్ మాసపు పీటీఎం సమావేశంలో ముఖ్యమైనటువంటి ఎజెండా అంశము ఆహారోత్సవం. అంటే విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఆహారాన్ని అందించాలి అని వారి యొక్క తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థులకు 10 రకాలైనటువంటి ఆహారం పదార్థాలను మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అవి ముఖ్యంగా పిండి పదార్థాలకు సంబంధించినవి బియ్యం, గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, సగ్గుబియ్యం, బంగాళాదుంప, ఇంకా దుంపలు, వివిధ రకాలైన దుంపలన్నింటిని కూడా విద్యార్థులకు ఏదో ఒక రూపంలో వారంలో కనీసం 2-3 సార్లు అందించే విధంగా చూడాలి. ఇంకా విద్యార్థులకు చాలా అవసరమైనవి పండ్లు, అన్ని రకాల పండ్లను వాళ్ళకు అలవాటు చేయించాలి. నారింజ, యాపిల్, అరటి, జామ, దానిమ్మ, రేగు పండ్లు, అన్నీ ఏ పండైనా సరే విద్యార్థులందరికీ కూడా అలవాటు చేయాలి, వాళ్ళు తినేటట్టు చూసుకోవాలి. ఇంకోటి కూరగాయలు, విద్యార్థులు కొన్ని కూరగాయలు తినరు. మనం మధ్యాహ్న భోజనాలు చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఆ ముక్కలు పారవేస్తుంటారు. అలా కాకుండా విద్యార్థులు కూరగాయలు అన్నింటినీ కూడా మంచిగా నమిలి తినేటట్టు చేయాలి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, టమాటా, సొరకాయ, బీరకాయ, కాకరకాయ, అన్ని రకాల కూరగాయలను కూడా విద్యార్థులందరూ కూడా ముక్కలన్నీ కూడా తినేటట్టు చూడాలి. తర్వాత విటమిన్ ఏ అనేది విద్యార్థులకు చాలా అవసరం. విటమిన్ ఏ బాగా దొరికేటటువంటి పండ్లు మరియు కూరగాయలు బాగా వాళ్ళకు తినిపించాలి. మామిడి, బొప్పాయి, గుమ్మడి, క్యారెట్, చిలగడ దుంప, తర్వాత స్థానికంగా దొరికేటటువంటి అన్ని రకాల పండ్లను వాళ్ళు తినేటట్టు చూసుకోవాలి. ఇంకా కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా చాలా ముఖ్యమైనవి. పాలకూర, మెంతికూర, తోటకూర, మునగాకూర, గంగవాయిల కూర, తర్వాత తెలగపిండి కూర, ఇంకా స్థానికంగా దొరికేటటువంటి వివిధ రకాలంటే ఆకుకూరలు ఉంటాయి. వాటన్నిటిని కూడా విద్యార్థులు తినేటట్లు మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మధ్యాహ్న భోజనంలో అప్పుడప్పుడు కవర్ చేస్తూ ఉండాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది విద్యార్థులకు పీచు పదార్థాలు. ఈ పీచు పదార్థాలు బాగా లభించేటటువంటి చిక్కుళ్ళు, బఠానీలు, అలసంద, మొలకెత్తిన పెసళ్ళు, పప్పు ధాన్యాలు, రాజ్మా, శనగలు, సోయాబీన్స్ అన్నింటినీ కూడా మన మధ్యాహ్న భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాంటి పదార్థాలు అందించేటట్లు వాళ్ళకు మనం అవగాహన కల్పించాలి. ఇంకా ఎండిన పండ్లు, తర్వాత విత్తనాలు, ముఖ్యంగా వేరుశెనగ, గుమ్మడి గింజలు, పొద్దురుగుడు గింజలు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కూడా ఇలాంటి నట్స్ అన్నీ కూడా విద్యార్థులకు బాగా అందించాలి. అంతేకాకుండా పాల ఉత్పత్తులు పిల్లలకు చాలా అవసరం. మార్నింగ్ వాళ్ళ పిల్లలు బడికి వచ్చేటప్పుడు ఏం తినకుండా వచ్చి ఇక్కడ ఎంటీ స్టమక్తో మధ్యాహ్నం వరకు ఉండే వరకు వాళ్ళకు మధ్యన వామిటింగ్స్ కావడం, తలనొప్పి లేవటం లాంటి జరుగుతుంటాయి. అందుకనే ప్రతిరోజు కూడా పిల్లల్ని బడికి వచ్చేటప్పుడు ఒక గ్లాసు పాలు తాగిరమ్మని చెప్పాలి. అందుకోసమే తల్లిదండ్రులు కూడా పిల్లలందరికీ కూడా ఒక గ్లాస్ పాలు వాళ్ళకు తాగించి పాఠశాలకు పంపే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి. దాంతోపాటు పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, నెయ్యి, మీగడ, బటర్ ఇవన్నీ కూడా వాళ్ళకు తరచుగా అప్పుడప్పుడు తినేటట్టుగా వాళ్ళకు అలవాటు చేయాలి. అంతేకాకుండా విద్యార్థులకు మంచిగా శారీరక సౌష్ఠ్యం రావాలంటే మాంసాహారం కూడా చాలా అవసరం. వారానికి ఒకసారి, 2వ సార్లు విద్యార్థులందరూ కూడా మాంసాహారం తినేటట్టు, అంటే పాఠశాలలో మనం మాంసాహారం అందించకపోయినప్పటికీ ఇంటి దగ్గర మాంసాహారాన్ని అందించేటట్లు వారి యొక్క తల్లిదండ్రులు మనం అందరం కూడా ప్రేరేపించాలి. అంతేకాకుండా మనం మధ్యాహ్న భోజనంలో వారానికి 3 గుడ్లు ఇస్తున్నాం. అంటే విద్యార్థులకు గుడ్లు చాలా అవసరం. దీంతో పాటు మనం ఇచ్చే 3 గుడ్లతో పాటు విద్యార్థులకు వాళ్ళకు ఇంటి దగ్గర ఇంకో గుడ్డు ఇచ్చేటంగా, అంటే మిగతా 3 రోజులు వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అంటే రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే విద్యార్థులు చాలా బలంగా ఉంటారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా గుడ్లు అందే విధంగా చూడాలి. ప్రతిరోజు తినే ఆహారంలో పౌష్టిక విలువలు సమపాలలో ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యకరమైనటువంటి బాల్యాన్ని గడపగలుగుతారు. తల్లిదండ్రులు కూడా వాటందరినీ గమనించి పిల్లలకు అన్ని ఆహార పదార్థాలు తినే అలవాట్లను ఏర్పరచాలి. పాఠశాలలో ఆహారోత్సవాన్ని నిర్వహించాలి. రేపు స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది. ఫుడ్ ఫెస్టివల్కు మీరు ఏదో ఒక రకమైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుంటామని చెప్పాలి. అంటే ఒక కూర కానీ, ఒక ఉప్మా కానీ, ఒక పిండి పదార్థం కానీ, ఒక పిండి వంట కానీ, కొంతమంది లడ్డూలు చేస్తారు, కొంతమంది శనగలతోటి వాటితోటి పప్పులు తయారు చేస్తారు. డిఫరెంట్గా చిరుతిళ్ళు అంటాం కదా, ఇంట్లో స్నాక్స్ ఐటమ్స్ అంటే ఈ బేకరీ ఫుడ్ కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటి స్నాక్ ఐటమ్స్, అంటే గుగ్గిళ్ళు లాంటివి, పెసర్లు వేయించి ఇవ్వటము, కొబ్బరిలు వేయించి ఇవ్వటము. సాయంత్రం పిల్లగాడు విద్యార్థులు ఇంటికి పోగానే ఏవైతే ఇంటి దగ్గర వాళ్ళకు కొన్ని చిరుదులు పెడుతున్నారో అవన్నీ, లేకపోతే ఒక వంటకం, ఒక కిచిడి కానీ, ఒక స్వీట్ కానీ, లేకపోతే ఒక బగారా కానీ, ఒక సాంబార్ కానీ, లేకపోతే ఒక ఉప్మా కానీ, ఒక
దోశ కానీ, ఒక ఇడ్లీ కానీ, ఒక పెసరట్టు కానీ, ఒక పూరి కానీ, ఒక కుర్మా కానీ, ఇలాంటివి ఏదైనా ఒక వంటకాన్ని చేసుకొని వాళ్ళు పాఠశాలకు తీసుకొని రమ్మని చెప్పాలి. అక్కడ వాటిని ప్రదర్శించి విద్యార్థుల చేత రుచి చేయించాలి. దాంతోపాటు మన టీచర్లందరూ కూడా వాటికి రుచి చూసి ఏది బెస్ట్ అని చెప్పి వాళ్ళకు ప్రైజులు కూడా ఇస్తే వాళ్ళు సంతోషపడి పిల్లలకు ఇలాంటి వాటి మీద ఆసక్తిని కలిగించే విధంగా ప్రయత్నించి వాళ్ళు కూడా పిల్లలకు ఆ పదార్థాలు ఇంటికాడ తినిపిస్తారు. మనం వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించాలి. పిల్లలందరికీ వివిధ రకాలైన వంటకాల గురించి కూడా అందరికీ తెలియజేయడం వల్ల ఈ వంటకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇళ్లలో చేసి వాళ్ళ పిల్లలకు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 21వ తారీఖు నాడు పీకేఎం సమావేశంలో మీ పాఠశాలలో ఆహారోత్సవాన్ని నిర్వహించి విద్యార్థుల యొక్క అభివృద్ధిని కూడా కోరుకుంటూ పూర్తి సహకారాన్ని పాఠశాలకు అందిస్తారు. కాబట్టి అందరూ కూడా విధిగా ఆహారోత్సవాన్ని నిర్వహించండి. పీకేఎం సమావేశాన్ని విజయవంతం చేయండి.